ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు చెల్లిస్తున్నాము. మరి 5వ రోజు ఉపవాస దినంలోకి వచ్చున్నాము. మనము దేవుడు మనల్ని ఈ 4 రోజులు కాపాడి 5వ రోజులోకి నడిపించినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఉపవాసం ఉండి దేవుని ప్రార్థిస్తున్నారు, దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు, అటు వారందరిని కూడా దేవుడు దీవించను గాక. మరి ముఖ్యంగా ఈరోజు వాగ్దానం చూసుకుందాం. మరి ఆయన మన కోసం తన ప్రాణం నర్పించి ఉన్నాడు. మరి మనమైతే మన ప్రాణం కోసం ఎంత ఆతృత పడతాము, ఎంతగా జాగ్రత్త పడతాము. ఆయన కూడా పాపులని మన కోసం ఆయన తన రక్తమును, తన శరీరమును, తన ప్రాణమును సంపూర్తిగా ఆయన నా ఇష్ట ప్రకారం ఇస్తున్నానని చెప్పిన రీతిగా ఆయన ఇస్తున్నాడు మనకి. అటు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించబద్దులై ఉన్నామని కనుక ప్రతిరోజు కూడా దేవునికి దగ్గరగా జీవిద్దాము. మరి లోతు భార్యను మనం చూసుకుంటున్నప్పుడు లోకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో, లోకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని, లోతు భార్యను జ్ఞాపకం చేసి తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకొనును. లోతు భార్య తన ప్రాణమును ఆశించి వెనుదిరిగి చూసినది. ప్రభువారు చెప్పిన రీతిగా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంది. మీరు వెళ్ళిపోయిన ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది. వెనుదిరిగి తన ప్రాణం కోసం వెనుదిరిగి చూసినది, ఆ ప్రాణమును పోగొట్టుకుంది. అందును బట్టి మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకుంటాడని. ఆ ప్రాణాన్ని ఎప్పుడైతే రక్షించుకోకుండా ప్రభు మన కోసం ఇచ్చి మనకి విమోచన క్రయధనముగా మారి ఉన్నాడు కనుక అటు దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము, ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఇంకా మనకి మిగిలిన రోజుల్లో ఉపవాస దినాల్లో ప్రభుతో దగ్గరగా గడుపుదాం. అటు శక్తి లేకపోతే అలాంటి దీవెన మనకి అవకాశం దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. ప్రతిరోజు ప్రార్థనలో ఉండండి, ఒకరికొకరు సహవాసంగా మాట్లాడుకునండి. ఉపవాసం ఉన్న బిడ్డలు ఒకరికొకరు వాక్యం చెప్పుకుంటూ దేవుని మాటలు మాట్లాడుకుంటూ వీలైతే ప్రార్థనలు చేసుకుంటూ ఆ విధంగా ఒకరికొకరు సహాయంగా ఉండండి. ఆయన మన కోసం 40 రోజులు 41 రోజులు ఆయన మన కోసం ఆ కొండపైన ఎర్రని ఎండలో ఉపవాసం ఉంటున్నారు. మనమైతే చక్కగా ఇంట్లోనే ఉండి కూడా చక్క నీడలో ఉండి మనం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఎంతో శ్రమ పడుతున్నాడు కనుక ఆ ప్రాణం ఏదైతే లోతు భార్య ఆశించి పోగొట్టుకుందో అలా ఆశించుకోకుండా మనం విమోచన కొరకు ప్రార్థిద్దాము. అటు దేవుని కృపలు మనకు, మన జీవితాలకు, మనం ఉంటున్న ఉపవాసాలకు సదా తోడయ్యుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్నాడు.